హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్ మంచి మంచి సపోర్ట్ రావాలి. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడైతే ఇంకా సూపర్ పెడతాను. ఇంకా బిగ్ బాస్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందామని అనుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని నేను పక్కా అనుకుంటున్నాను. 100% నాకు సపోర్ట్ వస్తుంది. ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా అంటే బిగ్ బాస్ వాళ్ళు ఎవరెవరికి అప్రోచ్ అయ్యారు, ఎవరెవరికి అంటే సెలబ్రిటీస్కి ఎవరెవరికి అప్రోచ్ అయ్యారో మనం కాల్స్ వరకు ఎక్కడి వరకు అయ్యాయో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందు బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్టు 7కి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది బిగ్ బాస్ చాలా 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 బాగుంటుంది. 100% బిగ్ బాస్ ఎంత బాగుంటుందో మీరు కూడా చూస్తారు. 100% చాలా బాగుంటుంది. ఇంకొక విషయం, బిగ్ బాస్ గురించి మాట్లాడే ముందు నేను బిగ్ బాస్ వాళ్ళు ఎవరెవరు అప్రోచ్ అయ్యారు, ఈసారి ఈ షో ఎలా ఉంటుందో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ బంచిక్ బబ్లు ఇతని స్టోరీ చాలా సాడ్ ఉంది, చాలా బాధలు ఉన్నాయి పాపం. అతని గురించి మాట్లాడుకోవడం నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంటుంది. కానీ ఒక అమాయకత్వం, గోదావరి స్లాంగ్ అయితే సూపర్ మాట్లాడతాడు బంచిక్ బబ్లు కూడా కాల్ పోయిందని అంటున్నారు. మళ్ళీ బంచిక్ బబ్లు బిగ్ బాస్ హౌస్కి వస్తలేడా అవన్నీ కూడా తెలుసుకుందాం, చూద్దాం. ముందు వీడియోస్లో మాత్రం పక్కా చెప్తాను. బంచిక్ బబ్లు బిగ్ బాస్ హౌస్కి వస్తున్నాడని చాలామంది అంటున్నారు. బంచిక్ బబ్లు వస్తాడు కూడా నాకు అనిపిస్తుంది. తర్వాత రితు చౌదరి గురించి చెప్పుకునే అంత నిజంగా, ఎందుకంటే రీతు చౌదరి అంటే అందరికీ తెలుసు, మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా నిజంగా అమాయకంగా అనిపిస్తుంది నాకు రీతు చౌదరి. ఎవరెవరు ఏమనుకుంటారో నాకు తెలియదండి. రీతు చౌదరి మాత్రం నాకు చాలా అమాయకంగా అనిపిస్తుంది. చాలా మంచిది నిజంగా. ఓకే, అమ్మాయి కొన్ని ఇష్యూస్ వల్ల ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ వల్ల, ఇంకా తర్వాత ఏదో మ్యారేజ్ విషయం, భూమి కబ్జాలు అలాంటి ఒక కొన్ని విషయాలు చాలా పాపం చాలా ప్రాబ్లమ్స్లో వచ్చి అప్పుడు చాలా టెన్షన్లో అవైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పాపం ఆమెకు తెలియకుండా ఏదో తప్పు చేసింది. ఫర్గివ్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా తర్వాత రితు చౌదరి గురించి చెప్పాలంటే నిజంగా నాకు ఇన్నోసెంట్ అనిపిస్తుంది. ఎవరు ఏ మాటన్నా పట్టించుకోకుండా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నిజంగా నాకు అట్లాంటి మెంటాలిటీ నిజంగా రావాలి. నాకు రాలేదు అట్లా నిజంగా అనిపిస్తుంది నాకు. రితు చౌదరి చూస్తే విష్ణుప్రియ, రితు చౌదరి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి వీళ్ళిద్దరంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరేమో అని ఒక థాట్ కూడా అనిపిస్తుంది. అంత క్లోజ్ ఉంటారు నాకు తెలిసిన కనుక నేను చూశాను షోలో కాబట్టి దాని విషయానికి నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాను. తర్వాత ఇమాన్యుయల్ గురించి చెప్పుకోవడం ఎంత అంటే అబ్బా అంత ఫన్ నా జీవితంలో నేను ఎప్పుడు చెప్పుకుంటా. ఇమాన్యుయల్ ఎట్లాంటి వాడు అంటే నిజంగా ఇట్లా కూడా ఎవరైనా ఉంటారా అని ఒక థాట్ అనిపిస్తుంది. అది అంత ఫన్గా ఉంటాడు ఇమాన్యుయల్, అంత మంచోడు. రియల్గా నిజంగా కేజీకి వచ్చినప్పుడైతే నాకైతే ఏంది ఈ కామెంట్స్ ఊకే అందరి మీద సెటర్లు వేసుకుంటూ ఉంటాడు ఈయనే అని కోపం వచ్చింది. ఫస్ట్ కోపం వచ్చింది. తర్వాత కొన్ని విషయాలు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళు చెప్తుంటే మాత్రం నాకు ఇమాన్యుయల్ చాలా నచ్చేసింది. నిజంగా చాలా మంచి కమెడియన్. ఎవరు ఏ మాట అన్నా పట్టించుకోకుండా ఉంటారు చూడండి, అబ్బా వాళ్ళైతే నాకు చాలా ఇష్టం. నాకు అట్లాంటిది అయితే లేదు. నిజంగా ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళతో గొడవ ఆడుతుంటా. కానీ ఇమాన్యుయల్ అస్సలు అట్లా కాదు. నాకు అది ఒక విషయానికి చాలా 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 మంచిగా అనిపిస్తుంటుంది. ఇమాన్యుయల్ కూడా బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంట. చూద్దాం. ఇమాన్యుయల్ మాత్రం ఈసారి 99% వస్తాడు. ఎందుకు ఇమాన్యుయల్ వస్తాడు, ఎందుకు కన్ఫామ్గా చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. నేను ఇమాన్యుయల్ కన్ఫామ్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇమాన్యుయల్ ఏంటంటే బ్రదర్స్ షోకి అలా అన్నిటికీ అన్నిటినీ వదిలిపెట్టేసి ఓన్లీ స్టార్ మాలోనే ఉంటుండు కాబట్టి ఇమాన్యుయల్ కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తుందని అనిపిస్తుంది. వస్తుండు కాదు, పక్కా వస్తాడు. ఇమాన్యుయల్ మాత్రం పక్కా రాసి పెట్టుకోండి, పక్కా వస్తుండ్రు ఇమాన్యుయల్ ఈసారి బిగ్ బాస్ హౌస్కి. ఇంకా కామెడీ రచ్చే సూపర్. ఇంకొకటి సింగర్ సాకేత్ గురించి తెలియని వాళ్ళంటూ ఇవ్వలేరు. మంచి సాంగ్స్ పాడతాడు, మంచి కామెడీ వే అంటే
వెంటనే ఒక స్వెటర్ వేసి కాముషి ఉంటాడు. అట్లాంటి ఒక పర్సన్ నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకు. సాకేత్ కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తున్నట్ట. చూద్దాం ఎలా ఉంటుందో. నిజంగా సాకేత్ వస్తే కూడా చాలా 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 బాగుంటుంది. విరాజిత ఏమే నాకంతా తెలియదు, ఏమో రిపోర్టర్ ఏమో అంటున్నారు. మళ్ళీ ఈమె కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తుందని చాలామంది చెప్తున్నారు. మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి ఈమె వస్తే ఎలా ఉంటుందో నాకైతే ఆమె గురించి ఏం తెలియదు. ఫర్దర్ వీడియోలో ఆమె గురించి తెలుసుకొని నేను చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు. శ్రీతేజ సింగర్, ఇతను కూడా సింగర్ అంట. కొండపూరి శ్రీతేజ కొండపూరి, ఇతను కూడా ఒక సింగర్ అంట. చాలా మంచి మంచి సాంగ్స్ వాడిండంట. నాకు తెలిసి ఈయన ఎవరంటే నేను అనుకుంటున్నా జీ తెలుగులో ఒక సింగర్స్ యశస్వి కొండపూరి తెలిసి ఉంటుంది. యశస్వితో పాటు ఆ సీజన్లోనే ఒక ఆమె ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలిసింది వాళ్ళ హస్బెండ్ యశస్వి కొండపూరి సారీ ఒక అమ్మాయి వాళ్ళ శ్రీతేజ కొండపూరి ఆయన ఒకరి హస్బెండ్ అని నాకు తెలిసింది. అంతకుమించి ఇంకా నాకు ఎక్కువైతే తెలియదు ఫ్రెండ్స్, సారీ. నేను తెలుసుకొని మాత్రం 100% మంచిగా ఇంకా మంచిగా చేస్తా అని నేను అనుకుంటున్నా. తర్వాత ఇంకెవరు తేజస్విని గౌడ గురించి మీకు తెలిసిందే. తేజస్విని గౌడ ఎంత నిజంగా అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని ఆ అక్క. నిజంగా నాకు చాలా ఇష్టం తేజస్విని అంటే. తేజస్విని చేసే వీడియోస్ అవన్నీ చాలా 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 బాగుంటాయి. చాలా మంచిగా చేసి ఉంటుంది. నాకు యూట్యూబ్ ఛానల్ అమర్దీప్ని పెళ్ళి చేసుకున్నది. అమర్దీప్ వాళ్ళిద్దరు జోడి కూడా సూపర్ మంచి జోడి. తేజస్విని కూడా వస్తుందని అంటున్నారు. జీ తమిళ్ అనుకుంటా, తమిళ్లోనూ ఎక్కడ సీరియల్ చేస్తుంది ఆమె. రాదని నేను అనుకుంటున్నాను. ఏమో వస్తే చూద్దాం. వస్తే మాత్రం సూపర్ పక్కా టైటిల్ విన్నర్ మాత్రం తేజస్విని అవుతుంది. వస్తే మాత్రం తేజస్విని అవుతుంది. ఇంకా రాకపోతే తెలియదు, కానీ వస్తే మాత్రం నేను 100% తేజస్వినికే నేను సపోర్ట్ చేస్తానే అంట 100%. ఎందుకంటే నాకు చాలా 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 ఇష్టం వాళ్ళని. నిజం ఒకసారి కలవాలి తేజ అక్క వాళ్ళని నాకు ఒక హ్యాపీ. నిజంగా అట్లా అనిపిస్తుంది. చూద్దాం కలిస్తే హ్యాపీ. తర్వాత హర్షవర్ధన్ ఒక సీరియల్లో విలన్ లాగా ఉంటాడు ఆయన. కొన్ని సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తాడు. కొన్ని సీరియల్లో విలన్ క్యారెక్టర్ కూడా చేస్తుంటాడు హర్షవర్ధన్. చూద్దాం హర్షవర్ధన్ సినిమాలకు ఈయన పెద్ద ఒక శివాజీ ఎలా ఉంటాడో హర్షవర్ధన్ వస్తే కూడా శివాజీలా ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం శివాజీ అలా ఉంటాడా లేదా, ఎవరు ఈయనకు మంచిగా సపోర్టబుల్గా ఉంటారో ఇవన్నీ కూడా చూద్దాం. నాకైతే అనిపిస్తుంది శివాజీలా ఉండాలి, చాలా మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి అనే నాకు ఒక ఒపీనియన్. చూద్దాం శివాజీలా ఉంటే నాకు సూపర్ 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 సూపర్. ఇంకా లేకపోతే మనం ఏం చేయలేము. కొంచెం మంచిగా కూడా ఉండాలి. ఇంకొకటి సమీరా భరద్వాజ్, ఈమె గురించి చెప్పిన అవసరం లేదు. నిజంగా చాలా మంచి సింగర్, చాలా ఒక కమీడియన్. నిజంగా సింగర్ ఎంత మంచి పాటలు పాడుతుందో నిజంగా ఆమె అంత కమీడియన్. ఎంత థియేటర్లో వేస్తుంటుంది, కామెడీ చేస్తుంటుంది. ఎంత బాగుంటుంది అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. ఆమె కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. రియల్ చెప్పిన నాకైతే వాళ్ళ కూతురు ఉంటుంది చూడు, అదైతే ఇంకా క్యూట్ పాప, అదైతే చాలా క్యూట్ అనిపిస్తుంది దాన్ని చూస్తే నాకైతే. అది మొన్న ఒకటి ఫ్యామిలీ షోకి వచ్చారు వాళ్ళు, ఫ్యామిలీలో శ్రీముఖి వాళ్ళ కూతురు. అప్పటి నుంచి ఆమె ఆ పాప చాలా మంచిగా నిజంగా చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు అమ్మాయిని, ఆ పాపని చూస్తే. మొన్న రీసెంట్గా శర్మ పరివారం కూడా వచ్చినప్పుడు ఎంత కామెడీ చేసిందంటే అవినాష్తో కూడా ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే. నిజంగా ఆవిడ వస్తే మాత్రం ఆ పాప వాళ్ళ మమ్మీ సమీరా భరద్వాజ్ వస్తే మాత్రం హైలైట్ ఉంటుంది షో. నిజంగా సమీరా భరద్వాజ్ రావాలని నేనైతే అనుకుంటున్నాను. వస్తే సూపర్. నిజంగా అట్లాంటి షో మళ్ళీ ఇంకా ఏదో దొరకదు అనుకో అట్లా ఉంటుంది. ఇంకొకటి సుద్దిరెడ్డి ఆదాన్ మీడియా, సుద్దిరెడ్డి కూడా రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు రావాలి అనుకుంటున్నావు అని అనుకోవచ్చు. ఆయన బాగా మంచి ఇంటర్వ్యూలు చేశాడు. ఈయనను కూడా బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మళ్ళీ ఎంతవరకు అయ్యారు ఏమయ్యారు మనకు తెలియదు. అప్రోచ్ అయ్యారని తెలుసు. చూద్దాం సుద్దిరెడ్డి కూడా వస్తే సూపర్. నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఇంటర్వ్యూలు మాత్రం ఎవరిని బ్యాడ్ వేలో తీసుకోకుండా ఒక గుడ్ వేలో తీసుకొని పోతుంటాడు బిగ్ బాస్ వాళ్ళు. ఇప్పటివరకు నేను చెప్పిన వాళ్ళైతే బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంట. మళ్ళీ చూద్దాం బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయితే ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు ఇవన్నీ చూసుకోవాలి.
రాని వాళ్ళ గురించి ఏమో మనకు తెలియదు కానీ చాలామంది వస్తారు. ఇంకొక వీడియో దీనికి కంటిన్యూగా ఇంకొక వీడియో కూడా ఉంది, నేనైతే పక్కా చేస్తాను. కానీ నిజంగా వస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకా రాకపోతే మనం ఏం చేయలేము కానీ చెప్తున్నా. ఇంకా ఇంతవరకైతే వంశీ బబ్లుకు అప్రోచ్ అయ్యారంట, రీతు చౌదరికి అప్రోచ్ అయ్యారు, విజేత ఆమెకు అప్రోచ్ అయ్యారు, సింగర్ సాకేత్కి, ఇమాన్యుయల్, శ్రీ తేజ కొనపూడి, సమీర భరద్వాజ్, హర్షవర్ధన్, ఆదాన్ మీడియా, సుద్దిరెడ్డి వీళ్ళకైతే ఫోన్లు చేసి అప్రోచ్ అయ్యారు. మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి నెక్స్ట్ పార్ట్లో అయితే 100% చెప్తాను. తర్వాత ఎవరెవరు వస్తే బాగుంటుందని కూడా నేను ఆ వీడియో అయితే పక్కా చేశాను. నిజంగా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చుతాయని ప్లీజ్ 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 అడుగుకుంటున్నాను. నిజంగా నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు నిజంగా ఇట్లా అడగడం తప్పేమో అని నాకు తెలియదు కానీ నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్, బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకోసం నేను ఈ వీడియోలు చేసి ఇట్లా ఒక చెప్పాలని అనుకుంటున్నాను. నా ఫేస్ చూపించకుండా చేస్తున్నా అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫేస్ చూపించకుండా చేస్తున్నా, కానీ 100% ఫేస్ రివీల్ చేసే రోజు మాత్రం 100% నేను చూపిస్తాను. నిజంగా హ్యాపీ. నిజంగా మీరు ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుతాయని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.